సీఎం డౌన్ డౌన్ నినాదాలతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ హోరెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మాణిక్ రావు ఆందోళనకు దిగారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రను ఎండగడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఎమ్మెల్యే భారీ ర్యాలీ చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు రేవంత్ రెడ్డి మరో డ్రామాకు తెరలేపాడని మండిపడ్డారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ధర్నా ఎందుకని ప్రశ్నిస్తే 31 తారీఖు నాడు అసెంబ్లీలో ఏదైతే కాళేశ్వరం విచారణకు ఆదేశం ఇచ్చిందో ప్రభుత్వం తరపు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి 665 పేజీలని షార్ట్ కట్ చేసి ఒక 66 పేజీలు మాత్రమే చెప్పడం జరిగింది. ఏదైతే పీసీ బోస్ యొక్క ఎంక్వైరీలో నిజాన్ని దాచిపెట్టి ఏదైతే అబద్ధాలు ఉన్నాయో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందవేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపించినటువంటి పీసీ బోస్ విచారణ తప్పున తడక. కాబట్టి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి చెప్పిందో దానికి ఆన్సర్ ఏదైతే మన హరీష్ రావు గారు చెప్పిందో నిజంగా ఇది గతంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ప్రాణాయుత చేయడం అనే ప్రాజెక్టు ఏర్పడుతుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాణాయుత చేయడం. అప్పుడు 2004లో ఈ యొక్క ప్రాజెక్టు చేతి పట్టి కనీసం ఒక్క కట్టడి మట్టి కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు.